ఇప్పుడు ఈ రంగా శుభ్రం అయింది. అలా దేవుని కృపను బట్టి మళ్ళీ ఇవాళ ఎలా శుభ్రం చేయడం జరిగింది. అయితే ఈ ఉన్నాయి కదా వంగ మొక్కలు, అవి తీసేసి పాడు చేస్తాం. ఎందుకు కుదుల్లో ఒక డబ్బాలో వేసి వారే పెడతాను. బాగా కాస్తాయి కాయలు, కానీ పాడు చేయకూడదు కదా. దేవుడిచ్చిన ప్రకృతి సంబంధమైన చెట్లు ఇవి, మనం ప్రతిదానికి ఆలోచన చేయాలి కదా. అయితే ఇది రంగా బాగు చేసి ఈ చెట్లు ఉన్నాయి. ఈ ఆదివారం సోమవారం వచ్చి కొట్టేస్తా అంటున్నారు. ఇవి ఇచ్చేసాను ఇంకో వేరే ఒకరికి. అటు పోతున్నాయి, మంచి గెల్లు బాగున్నాయి. ఒకటి 6-7 అత్తలు ఉన్నాయి. రెండు గెలలు ఇక్కడ. బయట ఒక గెల ఉంది, అది బయట ఒక గెల, అది జూమ్ చేసి చూస్తే తెలుస్తుంది. అయినా పర్లేదు. ఇంక ఇవి తీసేయాలి, కొబ్బరి మొక్కలు ఇవన్నీ, మొలక చెట్టు తీసేయాలి. ఈ వంగ చెట్లు తీసేయాలి. ఇక్కడ ఒకటి ఉంది, ఇది తీసేస్తాను. సోమవారం కానీ మంగళవారం కానీ చెట్టు ఒకటి తీసేయాలి, ఇది ఒకటి తీసేయాలి. అప్పటికి 2-3 రోజులకి అర్థం తయారవుతాయి పోన్లే అని ఉండొచ్చు అనేది. ఈ 2 చెట్లను ఈ వంగ మొక్కలు తీసేసి ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ తీసేస్తాను. ఇక్కడ తీసి రోడ్డు వాళ్ళని వేసేయాలి. అక్కడ ఒకటి ఉంది జాన్ చెట్టు, ఇదో జాన్ చెట్టు వేసేది అడ్లు లేకుండా చేసేయాలి. ఇవన్నీ తీసేయాలి, తీసేవలసిన ఇవన్నీ తీసేసి కరివేపాకు మొక్క ఇవన్నీ రోడ్డు వాళ్ళని వేసేయాలి. ఈ రోడ్డు వాళ్ళని అంటే ఎక్కడంటే ఇదిగో ఇక్కడ వేసేయాలి. ఇలాగా ఈ వారం వేసేసుకోవాలి, మరి తప్పదు. ఇగో ఇక్కడ అంటించేసాను, శుభ్రంగా అంటించేసాను. కనమయ్య ఇక్కడ వేసిన లాట్, ఇక్కడ వేసాను. ఖాళీ ఉంది నాకు. ఇదంతా ఎండిపోయి మళ్ళీ ఇదంతా అంటించేయటం, లేకపోతే ముడుగోర కట్టి వెళ్ళిపోయి పడేయాలి. ఆ ముడుగోర చెత్త ఉంది అక్కడ తీయాలి, పడేయాలి. సరే, ఇంకా భోజనానికి వెళ్తాను. భోజనానికి వెళ్ళొచ్చి మళ్ళీ ఇవన్నీ ఎత్తి పొలాలు సరి చేయాలి. లోపల ఈ వంగ మొక్కలు అవన్నీ తీసేసి ఎత్తి పొలాలు ఇలా సమానంగా స్మార్ట్గా తయారు చేయాలన్నాడు. తాపిమిత్రి వచ్చి చూపించాడు. చూపిస్తే ఇలాగా స్మార్ట్గా చేసేయండి అన్నాడు. ఆయన చేసేస్తాను. బాయ్, అందరికీ గాడ్ బ్లెస్ యూ. స్పందించండి. క్రీస్తు ఆశ్రమంకు వృద్ధాప్యులకి, అలాగే దీనులైన అల్పులైన వారికి అన్నదానం చేసేటానికి కార్యక్రమానికి ఇదే. కానీ ఇంకొక మనుషులను మోసపుచ్చేది ఏమి కాదు. దయచేసి అర్థం చేసుకోండి. అది క్రీస్తు ప్రేమ మేము తెలియజేసేది. క్రీస్తు ఎప్పుడు చెప్పాడంటే, ఆయన బ్రతుకున్న సమయంలోనే చెప్పాడు. సిలువేకి మునిపే చెప్పాడు. ఆయన మత్తయ్య గారికి చెప్పాడు, శిష్యులందరికీ చెప్పాడు. 25వ అధ్యాయం 31వ వచనం కానీ చెప్పాడు, అలుపులైన వీరిలో ఒకరికి మీరు చేస్తే నాకు చేసినట్టే. అలా చేయండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి అని అన్నాడు ఆయన. అలాంటి వారిదే రాజ్యం అన్నాడు ఆయన. ఆ రాజ్యం ఈ లోకంలో ఎన్ని కోట్లు ఎన్ని పొలాలు సంపాదించిన బైబిల్ పట్టుకుని ఆ రాజ్యాన్ని పోగొట్టేసుకుంటున్నారు తప్పుడు బోధకులు. ఫ్యామిలీ నశించిపోతున్నారు. సంఘస్థులు కొంతమంది సత్యాన్ని నమ్మి బయటకు వస్తున్నారు, కొంతమంది అందులోనే మగ్గిపోయి చచ్చిపోతున్నారు. కానీ సత్యాన్ని నమ్మాలి, అసత్యాన్ని విడిచిపెట్టాలి. ప్రభువా, మేము అన్ని పొలాలు, ఇల్లులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, అన్నదమ్ములు అందరూ వదిలిపెట్టాం. మా కొరికి ఏంటంటే 100 రెట్లు మీకు ఉంది అక్కడ, అది స్వతంత్రించుకోండి. అక్కడ నేను మీకు ఇశ్రాయేలులకును వాళ్ళందరికీ మీకు మధ్యంగా నేను నిలబెడతాను అంటున్నాడు ఆయన. అంటే గోత్రంలోకి తీర్పు చెప్పే అర్హత, యోగ్యత గట్ట ఇచ్చే గొప్ప భాగ్యము. అంటే అంత గొప్ప భాగ్యము ఇంకో లోకానికి వెళ్ళటానికి. ఈ భూలోకం మీద ఏముంది చూడండి, ఏమీ లేదు. అంత మోసపుచ్చుతున్నారు ఈ రోజుల్లో. మోసకరమైన బోధకులు ఎక్కువైపోయి. పరదేశం పోగొట్టుకోవద్దు, పరలోకాన్ని పోగొట్టుకోవద్దు. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఈ క్రీస్తు ఆశ్రమం మందిరం నిర్మితం ప్రార్థనలో పెట్టండి, ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి. ఇక్కడ మంచి సెంటర్ ఇది. అందరికీ గాడ్ బ్లెస్ యూ. వందనాలు.